సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. కొత్లాపూర్ శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన సిటీ కేబుల్ ఎండి గొటిక నరసింహారెడ్డి బాబన్న. తాండూరు పట్టణంలోని ప్రధాన రోడ్డును ఆక్రమించిన డబ్బాలను తొలగించిన మున్సిపల్ సిబ్బంది. భక్తి శ్రద్ధలతో కొత్లాపూర్ శ్రీ రేణుకా ఎల్లమ్మ రథోత్సవం భారీగా పాల్గొన్న భక్తులు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో వరిధాన్యం కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శుభప్రద్ పాటిల్. బైపాస్ రోడ్డు భూ నిర్వాసితులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన ప్రజా సంఘాల నాయకులు. శుభకార్య ఆహ్వానం అందించడానికి వెళ్తే ఓ వ్యక్తిపై దాయాదుల దాడి. యాలల మండల కేంద్రంలో 40 క్వింటళ్ల జనుము జిలుగు అందుబాటులో. పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మండలం కొత్లాపూర్లో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని సిటీ కేబుల్ ఎండి ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొటిక నరసింహారెడ్డి బాబన్న దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత నెల రోజులుగా కొనసాగుతున్న అమ్మవారి జాతర ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. అందులో భాగంగా సిటీ కేబుల్ ఎండి ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొటిక నరసింహారెడ్డి బాబన్న అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ చైర్మన్ నవీన్ రెడ్డి, దేవాలయ ఈవో శేఖర్ గౌడ్ గొటిక నరసింహారెడ్డి బాబన్నకు ఘనంగా స్వాగతం పలికారు. కోట బాస్పల్లికి చెందిన ఒడ్డే మాసప్ప నిర్వహించిన ఓ శుభకార్యంలో నరసింహారెడ్డి పాల్గొన్నారు. గొటిక నరసింహారెడ్డి బాబన్నతో పాటు ఆయన సోదరుడు గొటిక రాజశేఖర్ రెడ్డి, వీరెల్లి వెంకటరెడ్డి, ఉపాధ్యాయులు నాగప్ప, బురానుద్దీన్, విఘ్నేష్, కొండన్ రవి, చందు, కొత్లాపూర్ గ్రామ పెద్దలు వెంకట్రామరెడ్డి, జయదీప్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ నుండి బస్ స్టేషన్ వరకు ప్రధాన రోడ్డును ఆక్రమించి ఉన్న డబ్బాలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. భూత్పూర్ నుండి మన్నెకేరి వరకు నిర్వహించే జాతీయ రహదారి పనులలో భాగంగా తాండూరు పట్టణంలోని ప్రధాన రోడ్డు విస్తరణ పనులు కూడా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా రోడ్డును ఆక్రమించి ఉన్న పలు నిర్మాణాలను, డబ్బాలను మున్సిపల్ అధికారులు తొలగించారు. ఆ సమయంలో కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాగా పోలీసులు రంగప్రవేశం చేసి ఎలాంటి గొడవలు జరగకుండా మున్సిపల్ అధికారులకు సహాయం అందించారు. గత 2 రోజులుగా కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు ఇంకా కొనసాగుతుందని మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి తెలిపారు. తాండూరు అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అందరి సౌకర్యం కోసమే రోడ్డు ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి కోరారు. కాగా మున్సిపల్ అధికారుల నుండి ఇప్పటి వరకు తమకు ఎలాంటి నోటీసులు అందలేదని ఆక్రమణదారులు అసహనం వ్యక్తం చేశారు. తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ నుండి వినాయక్ చౌక్ నుండి రైల్వే స్టేషన్ వరకు ఉన్న ఆక్రమణలను శని ఆదివారాల్లో తొలగిస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు. క్రమంగా వివిధ రోడ్ల యందు డబ్బాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. దాంట్లో భాగంగానే మన బస్టాండ్ ముందర కూడా లేటెస్ట్గా డ్రైన్ కడితే దాన్ని మొత్తం ఆక్యుపై చేయడం జరిగింది. అసలు సాయిపూర్ సైడ్ పోవడానికి, పాతకుంట సైడ్ పోవడానికి రోడ్డు మొత్తం ఎంక్లోజ్ చేశారు. అవన్నీ కూడా నిన్న ఇవాళ ఒక 2-3 డేస్ నుంచి తొలగించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మీరు జీవనోపాధి కోల్పోకూడదని ఉంది మాకు కూడా ఉద్దేశం. కానీ మీరు విచ్చలవిడిగా రోడ్లకు అడ్డం రావడం వల్ల బస్ స్టాండ్ ఏరియాలో మరీ చాలా ఇబ్బందికరంగా మారడం వల్ల అవన్నీ తొలగిస్తున్నాము. ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు సహకరించండి. లేకపోతే ఏమైతుంది, మన టౌన్కు రావడానికి ఇక్కడ ఫెసిలిటీస్ ఏం లేవని, అసలు టౌన్ చాలా గలీజ్గా ఉన్నట్టు తయారవుతుంది. అటువంటి సిచ్యువేషన్ రావద్దు. ఒక వ్యాపారం కొరకు కానీ, ఒక అవసరానికి కొరకు కానీ పబ్లిక్ వేరే ఊర్ల నుంచి మన ఊరికి వచ్చినప్పుడు చాలా ఫ్రీగా, ప్రశాంతంగా ఇక్కడ వసతులన్నీ యూజ్ చేసుకునేటట్టు ఉండాలి. అటువంటప్పుడే మన టౌన్ డెవలప్ కావడానికి కానీ, మన వ్యాపారాలు డెవలప్ కావడానికి కానీ ఆస్కారం ఉంటుంది. కాబట్టి పట్టణంలో ఉన్న వ్యాపారస్తులందరూ మీ షాప్ల ముందర ఉన్నటువంటి చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ అట్లాంటివన్నీ అన్నీ ఏమున్నా కూడా తొలగించుకోండి. లేకపోతే మేము బలవంతంగా తొలగిస్తే మీకు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు, నిన్న, మొన్న కూడా ఇవన్నీ కూడా మేము తొలగిస్తున్నాము. మీరందరూ సహకరిస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కరెక్టే. కానీ పట్టణంలో సౌకర్యాలు లేకుండా, అసలు పార్కింగ్ లేకుండా Beep.
టైం ఇస్తే తీస్తాం కదా మేము కూడా తీయనంటే లేదు కదా ఏం చెప్పకుండా ఉండే వచ్చి చేసుకుంటాం అనుకుంటాం అంటే అట్లీస్ట్ ముందుగా 24 hours ఉందని చెప్తే మేము తీసేసుకుంటాం కదా.
वहाँ से निकाले नहीं सुबह सामने वहाँ देख रहे हैं हमारे को टाइम नहीं दिया उनको कहीं छोड़ो हमारे को टाइम नहीं दिया ना उनको कहीं छोड़ो उनको ऊपर से नीचे नहीं मानता मैं नीचे कैसा ऊपर से नीचे हमारे को छोड़ना भी उन ऊपर से नहीं ऐसा नहीं होगा क्या करेंगे क्या करेंगे कैसा नहीं मालूम है अंदर से सीधा बनाना नहीं मालूम हाँ उसको नहीं मालूम है कि अंदर से बना देना था उनको
తీసేస్తే ఏమనుకోవాలి దానికి? ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద అంటున్నారు. ఇస్తే ఎవరైనా తీస్తున్నారు కదా, ఎవరు తీయలేదు. ఎందుకు తీయలేదు? అది తెలియదు కాబట్టి తీయలేదు. అదే తెలిసింటే అందరు తీస్తుండ్రు కదా. ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంట కదా, ఇస్తే మళ్ళీ అందరు తీయాలి కదా. వాళ్ళు ఎవరు తీయకుండా ఎందుకు కూర్చున్నారు? ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తెలియనందుకే గప్పుకున్నది. తెలిసి ఎందుకు తీయారు చెప్పు? गवर्नमेंट क्या जुल्म कर रही है गरीबों के ऊपर? क्या ये माँ की जीने नहीं दे रहे गरीबों को? తాండూరు మండలం కొత్లాపూర్లో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి రథోత్సవం భక్తులు అట్టహాసంగా నిర్వహించారు. రథోత్సవంలో భాగంగా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు చూడాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. రథోత్సవంలో తాండూరు నియోజకవర్గంలోని భక్తులతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర పలు ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి రథోత్సవం మరియు సిడే కార్యక్రమం కన్నుల విందుగా జరిగింది. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తాండూరు రూరల్ సిఐ నగేష్ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో వరిధాన్యం కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటని తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శుభప్రద్ పాటిల్ అన్నారు. శుక్రవారం యాలల మండలం జుంటుపల్లిలో గల వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుభప్రద్ పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతు సమస్యలపై లేదని విరుచుకుపడ్డారు. తేమ శాతం లేకుండా చేసేందుకు ఆరబెట్టిన వరిధాన్యం స్థానికంగా ఉన్న రైతులకు సరైన బ్యాగులు కూడా అధికారులు ఇవ్వలేదని ఆరోపించారు. రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని శుభప్రద్ పాటిల్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, లేదంటే భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని శుభప్రద్ పాటిల్ ఘాటుగా హెచ్చరించారు. మేము 11 తారీఖు వచ్చినాము, పిల్లలు 12 తారీఖు వచ్చినాము. 12 తారీఖు నుంచి అంటే రోజు 30 తారీఖు కదా, 18 రోజులు అవుతుంది. ఇదే పని అంతా ఒకటేసారి వచ్చినాము. ఈ అబ్బాయి పనికి రాక 10 బస్తాలు కట్ చేస్తున్నారు. 19 మ్యాచర్ వచ్చినాయి. చెప్పండి, మ్యాచర్ కూడా 19 అంటుంది. ఇప్పుడు 10 బస్తాలు కట్ చేస్తున్నాం. ఎన్ని సంచులకు? 130 బస్తాలకు. మళ్ళీ 42.5 పెట్టారు. మళ్ళీ 42.5 ఘాటా 42.5 పెట్టిండ్రు. జుంటుపల్లి గ్రామము, ఈ జుంటుపల్లి ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి రైతులందరూ కూడా వరి నాట్లు వేసుకొని, వరి కల్లం చేసుకొని ఇక్కడ ఒడ్లు తీసుకొని సెంటర్ కాడికి వచ్చి దాదాపు ఒక్కొక్కరు 25 రోజుల నుండి 30 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకపోవడం, కాంటాలు పెట్టకపోవడం, అదేవిధంగా లారీల ప్రాబ్లం ఉంది, లేబర్ ప్రాబ్లం ఉంది, అదేవిధంగా మాయిశ్చర్ పేరుతోని దోపిడీ ప్రాబ్లం కూడా ఉన్నది. కాబట్టి ఈరోజు ఇది ముఖ్యమంత్రి గారి జిల్లా, రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా వికారాబాద్ జిల్లా. ఆయన కూడా ఈ పక్కకే కొడంగల్ కాన్స్టిట్యున్సీ పక్కకే, దీని నుండి ఒక 20 కిలోమీటర్లు కూడా ఉంటుంది కొడంగల్. అదే చెప్తున్నా, ఆయన కాన్స్టిట్యున్సీ. అయితే ఈడ మొన్న స్టేట్మెంట్ ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు, అందరు కూడా చూసిండ్రు, సంతోషపడ్డారు. వారే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, మొత్తం మొలికెళ్ళినా తీసుకుంటాం, తడిసిపోయినా తీసుకుంటాం, రైతులకు ఎలాంటి కోత విధించము, అన్ని కూడా కొనుగోలు చేస్తాం సంపూర్ణంగా అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అయినప్పటికీ ఇక్కడ వచ్చి చూస్తే సెంటర్లో ఇంకా 20,000 బస్తాలు అట్లనే ఉన్నాయి ఒడ్లు. ఇక్కడ ఒడ్లు తడిసిపోతున్నాయి, వీళ్ళు ఆరబెట్టుకుంటున్నారు, మళ్ళీ వర్షాలు పడి మళ్ళీ తడిసిపోతున్నాయి, మళ్ళీ ఆరబెట్టుకుంటున్నారు. వచ్చిన తర్వాత మాయిశ్చర్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి, అంటే ఒక ప్యాకెట్లో 40 కిలోలు ఉంటే దాదాపు 4-5 కిలోలు ఒక్కొక్క ప్యాకెట్లో తరుగు తీస్తున్నారు, మాయిశ్చర్ పేరు మీద దోపిడీ చేస్తున్నారు. కాబట్టి ఇది ఎక్కడ ప్రభుత్వం? రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యమంత్రి గారు, నీ జిల్లాలో నీకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి జుంటుపల్లిలో ఈ పరిస్థితి ఉన్నది. మీరు రైతుల గురించి చాలా గొప్పగా చెప్పి మొన్న రివ్యూ పెట్టమన్నారు. నేను మిల్లర్లతో కూడా మాట్లాడడం జరిగింది, అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. మిల్లర్లు చెప్తున్నారు మాకు ఎలాంటి ఆదేశాలు రాలేవు, మాయిశ్చర్ 17% ఉంటేనే తీసుకోమంటున్నారు, 15 నుండి 17. కాబట్టి మాకు ఎలాంటి ఆదేశాలు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుండి రాలేవని చెప్పేసి మిల్లర్లు చెప్తున్నారు. ఈరోజు మిల్లర్ల బాధన లేకపోతే కొనుగోలు లారీల బాధ కాదు, రైతుల బాధ చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. రైతులు కష్టాలు చేసి ఈడ నెల రోజుల నుండి ఈడనే పంటలు వేసుకొని, ఇవి వాళ్ళు పండించినటువంటి వడ్లనంతా కూడా ఈడ వేసుకొని రాత్రి అనక పగలనక ఇక్కడనే ఉంటున్నారు. కాబట్టి ఇప్పటికన్నా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ముఖ్యమంత్రి గారి జిల్లా కాబట్టి తక్షణమే మీరు ఆ బ్యూటీ కాంటెస్ట్ల మీద, మిస్ వరల్డ్ కాంటెస్ట్లకు సంబంధించి 6 సార్లు రివ్యూ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఈడ వర్షాలు ముందు వస్తున్నాయని తెలుసు, మీరు పెట్టినటువంటి ఆదేశాలు ఈడ అమలు అవుతలేవు. మీరు చెప్పిర్రు చివరిన, అంటే మొన్న 25-26 తారీఖు మీరు మీట్ పెట్టి మంత్రులతోని సమావేశం పెట్టి చెప్పిర్రు కొనుగోలు చేస్తామని. ఇప్పటి కూడా మీ ఆదేశాలు కింది వరకు చేరలేవు, కొనుగోలు జరుగుతలేదు. కాబట్టి ఇప్పటికన్నా కానీ తక్షణమే ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలి. లేకపోతే రైతులంతా కూడా తిరుగుబాటు చేసే పరిస్థితులు. నువ్వు ఎట్లా రైతు బీమా ఇస్తలేవు, రైతు భరోసా ఇస్తలేవు, అందరు కూడా వాళ్ళ కష్టంతో వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు 100 కిలోల క్వింటాల్కి దాదాపు 10 కిలోల తరుగు తీసేటటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నష్టము ఎవరు భరించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాము. తక్షణమే రైతుల దగ్గర కొనుగోలు చేయాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి
రైతుల పక్షాన సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. తాండూరు బైపాస్ రోడ్డు నిర్వాసితులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ లింగానాయక్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. శుక్రవారం సిపిఎం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ లింగానాయక్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ బైపాస్ రోడ్డు కోసం బీద ప్రజల నుండి ప్రభుత్వం భూములను ప్లాట్లను లాక్కొని నష్టపరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భూబాధితులకు న్యాయం జరిగేంత వరకు తాము పోరాడతామని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, బుగ్గప్ప, చంద్రయ్య, రమేష్, బాలరెడ్డి, విష్ణు, శేఖర్, శివ, వెంకటమ్మ, రాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. బైపాస్ బాధితులకు వెంటనే నష్టపరిహారం తాండూరులో బైపాస్ రోడ్ కోసం ప్లాట్లు తీసుకొని జాగాలు తీసుకొని నష్టపరిహారం ఇవ్వని అధికారుల నిర్లక్ష్యం. ఇవ్వాలి నష్టపరిహారం వెంటనే, ఇవ్వాలి ఉపాధి కూలీల పెండింగ్ డబ్బులు వెంటనే, ఇవ్వాలి బైపాస్ రోడ్ బాధితులకు నష్టపరిహారం వెంటనే. సమస్యలు వెంటనే అరే నీ మాటలు నువ్వు మాట్లాడుకో, నేను అందరినీ కవర్ చేసుకుంటుంటా. నీ వాయిస్ వస్తుంది కదా దీంట్లో. ఏం కదన్నాడు, చాలా అయిపోయి తీసి అన్నాడు. ఫోటోలు కూడా వస్తాయి నాడు. నీ ఫోన్ మంచిగా జరి ఫోటో లాగ్ జరి నీకు కర్రా ఇస్వామినా నీకు కర్రా పరిష్కరించాలి ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాలు, అదేవిధంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి పేదల దగ్గర నుండి బైపాస్ రోడ్ల కోసం, బ్రిడ్జిల నిర్మాణం కోసం, ప్రభుత్వ పనుల కోసం భూములు తీసుకొని అదేవిధంగా కూలీలతోని పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు, ఈరోజు జిల్లా కలెక్టర్ కానీ కింద ఉన్నటువంటి అధికారులు కానీ ఈ పేదల సమస్యలు పరిష్కరించకుండా ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంన్నర అయినప్పటికీ పేదలందరికీ గతంలో తాండూరు పట్టణంలో బైపాస్ రోడ్డు కోసము ఏదైతే పేదల ప్లాట్లు గుంజుకొని దౌర్జన్యంగా రోడ్లు వేసినటువంటి అధికారులు భూసేకరణ చట్టానికి విరుద్ధంగా పేదల నుండి ప్లాట్లు లాక్కొని వారికి నష్టపరిహారం ఇవ్వకుండా 11 సంవత్సరాల నుంచి కార్యాలయాల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, అదేవిధంగా ఈ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేటి గిట వారి సమస్యను పరిష్కరించి డబ్బులు ఇచ్చి నష్టపరిహారం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ చట్టం ఏం చెప్తుందంటే నీవు భూమి తీసుకునేటప్పుడే ఆయనకు నష్టపరిహారం ఏమి ఇయ్యాలో కాంపెన్సేషన్ అది వెంటనే ఇచ్చిన తర్వాతనే భూమి ముట్టాలని ఉన్నది. మళ్ళీ అదేవిధంగా దానికి ప్రత్యామ్నాయం ప్లాట్ ఇస్తావా, భూమి ఇస్తావా అని చెప్పి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి బాధితులు అడిగితే మీకు డబ్బులే ఇస్తామని చెప్పి అధికారులు చెప్పారు. అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు చెప్పాయి, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు చెప్తున్నాయి. మళ్ళీ ఇప్పటి వరకు వాళ్ళకి డబ్బులు వేసినటువంటి దాఖలాలు లేవు. ఎంత నిర్లక్ష్యం అంటే పేదలు వస్తుంటే ఇలాంటి ఆఫీసులకు మళ్ళీ ఈరోజు ఒకవైపు అంటే పేదల కోసం పేరు చెప్పుకొని ప్రభుత్వాలన్నీ పేదల మిన్నే ఈరోజు పేదలను ఏదైతే వాడుకొని వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, ప్రజలను వాడుకొని వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు పేదలందరికీ నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళ జాగాలు తీసుకున్నాం, వాళ్ళ ప్లాట్లు తీసుకున్నటువంటి ఆలోచన సోయి లేకుండా ఈరోజు ఏదో సైన్యాన్ని పెట్టి మేము ఈ పేదల గొంతును నొక్కేస్తాము అని చేస్తామంటే ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా జిల్లా
ఏదైతే జిల్లా కలెక్టరు ఒక ప్రభుత్వ అధికారి ఏ రైతుకు నష్టం జరగకుండా, ఒక ప్లాట్ యజమానికి నష్టం జరగకుండా, ఒక పేదోడికి నష్టం జరగకుండా న్యాయం చేయవలసినటువంటి కలెక్టర్లే ఇంత నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారంటే ఈ పేద ప్రజలందరూ పోయి ఎవరికి సీఎంకు చెప్పుకోవాలా, లేకపోతే డిప్టీ కలెక్టర్కు డిప్టీ సీఎంకి చెప్పుకోవాలా? మళ్ళీ అంతవరకు పోనీయకుండా ఈరోజు పోలీస్ బందోబస్తులను పెట్టుకొని అడ్డు పెట్టుకొని పరిపాలన చేస్తే మీ అడ్డు కంచెలన్నీ గిట్ట తొలగించడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. అది ప్రజాస్వామ్యబద్ధంగా, అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంది. మళ్ళీ ఇక్కడ స్లోగన్స్ ఇవ్వద్దు, నిరసన తెలిపొద్దు అంటే 11 సంవత్సరాల నుంచి కార్యాలయం చుట్టూ తిరిగేటటువంటి ప్రజలకు ఎంత ఆయాసం అయిండొచ్చు, ఎంత బాధ అయిండొచ్చు. ఈరోజు వాళ్ళ జాగాలు పోయినాయి, వాళ్ళ ప్లాట్లు పోయినాయి, పని చేస్తే పైసలు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనల్ని పరిష్కారం చేయకుండా ఏసీ రూమ్లలో కూర్చొని ఈరోజు వాళ్ళు వస్తుంటే గిట ఈరోజు రేపు నెగోసియేషన్ మీటింగ్ పెడతాం, మీకు నష్టపరిహారం ఇస్తాం, కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పి వాళ్ళను మభ్య పెడితే ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. అవసరమైతే ఈరోజు కొంతమంది కాదు, ఇంతకన్నా 300 మంది ఖచ్చితంగా వస్తారు. వెంటనే ఇలాంటి సమస్యలు ఏవొచ్చినా జిల్లా కలెక్టర్ బాధ్యత తీసుకొని అంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం చూపించవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి ఏదైతే కలెక్టర్ ఉన్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇలాంటి చర్యలు తీసుకొని ఈ పేదల సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఇప్పుడు ఏదో ఇక్కడ వచ్చి మా బాధ మా గోడు ఇన్ని రోజులైనా మేము తిరుగుతున్నాం, మా సమస్య పరిష్కరించడం లేదు కాబట్టి ఇక్కడ వస్తున్నాం. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి అధికారులు గిట్ట ఆలోచన చేయాలి, ఎవరి పక్షాన మీరు అందరని మేము అడుగుతున్నాం. ఈ రోజు పోలీసులు వచ్చారు, ఇక్కడ స్లోగన్స్ ఇవ్వద్దు అంటారు, రేపు అధికారులు వస్తారు, ఇక్కడ నిలబడొద్దు అంటారు. మరి ఈ ప్రభుత్వ బిల్డింగ్లన్నీ ప్రజల చెమట బొట్టు ఒడిసి కట్టినటువంటి బిల్డింగ్లలో మాకు హక్కియలేదా అని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి ఒక రైతులు వాళ్ళందరికీ పేదలు ఏదైతే రూపాయి కూడబెట్టుకొని ప్లాట్లు తీసుకుంటే దౌర్జన్యంగా ఆ ప్లాట్లని అన్ని గిట్ట ఈరోజు ఆ ప్లాట్లలో ప్రభుత్వం రోడ్లు వేసి నష్టపరిహారం ఇవ్వకుండా ఆఫీసుల చుట్టూ దింపుకోవడం అంటే అది చాలా అన్యాయం. పేదలందరి యొక్క కడుపు కొడుతుంది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదని చెప్పి హెచ్చరిస్తున్నాం. దీన్ని ఇదే రకంగా నానిస్తే ఇది మరింతగా ఉప్పెనలక వేరికి ఖచ్చితంగా ఈ యొక్క కార్యాలయం ముందే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా వెంటనే పరిష్కారం చేయాలంటే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. భూములు ఉన్నటువంటి భూముల లోపల అన్యాక్రాంతంగా ఆక్రమించి ఈరోజు రోడ్లు కాంట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్ల ఒక కాంట్రాక్టర్ అంటే పరసాపురం అనేటటువంటి కోడంగల్ కాన్స్టిట్యున్సీ పరసాపురం అనేటటువంటి విలేజ్లో ఒక ఎస్సీ రైతుకు ఏమంటాడంటే అర్ధ ఎకరా భూమి పోతుంటే నేను 30 కోట్ల పని చేస్తున్నా, 1 కోటి రూపాయలు పక్కకు తీస్తే నీ గతి ఏమవుతుంది రా, నువ్వు ఏడ ఉంటావు అని చెప్తాడంట. అలాగే రేగడి మేళాల లోపల ఒక రోడ్ వేస్తున్నారు తాండాకు. మేము అభివృద్ధికి ఆటంకం కాదు, కానీ ఆ రైతుకు కూడా వాళ్ళ పర్మిషన్ లేనిది తహసీల్దార్ కూడా చెప్పకుండా, జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ గారు చెప్పకుండా వాళ్ళ సొంతంగానే కాంట్రాక్టర్లు ప్రవేశించి అక్కడ ప్రజల్ని ఊసగొల్పి మీ తాండాకు రోడ్ వేస్తుండని రెచ్చగొట్టి ఆ రైతు మీదకి కొట్టడానికి కొట్టిండ్రు, దాడి చేసిండ్రు. మరి మేము అభివృద్ధికి ఆటంకం కలగదు. 2013 చట్టం ఏం చెప్తుందంటే భూమికి భూమి ఇవ్వాలి, అలాగే ఒక భూమి ఇస్తే ఆ భూమికి మళ్ళా 3 అంతస్తులు ఇవ్వాలి, ఒక ఇల్లు ఇస్తే ఆ ఇల్లుకు 3 అంతస్తులు కట్టేయాలని చట్టం చెప్తుంది. అలాగే భారత రాజ్యాంగం లోపల స్వేచ్ఛాయుతంగా శాంతియుతంగా తమ యొక్క హక్కును చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఈరోజు పోలీసు సోదరులు మాత్రం ఈరోజు మీరు మాట్లాడొద్దు, అధికారులకు డిస్టర్బెన్స్ అవుతుంది, మీరు స్లోగన్స్ ఇవ్వద్దు, మీరు మాట్లాడొద్దు అనేటటువంటిది చాలా ఇది తీవ్రమైనటువంటి అన్యాయం. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్ల. కాబట్టి ఈరోజు ఈ దేశానికి అన్నం పెట్టి రైతు చావు బతుకుల పాలయ్యాడు. మట్టిలో నుండి మాణిక్యాన్ని చేసేటువంటి రైతుల చేతులు ఒట్టివైపోయాయి. రైతు కంటే కన్నీళ్లు గారితే, ఎద్దు కంటే కన్నీరు గారితే ఈ దేశానికి రాజ్యానికి అనిష్టం. మరి రైతు చల్లగుంటే దేశం చల్లగుంటుంది. కాబట్టి రైతును కడుపు కొట్టి రైతుల యొక్క భూములు లాక్కొని వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తే ఎర్రజెండా ఊకుంటలేదు. ఎర్రజెండాతో పెట్టుకుంటే నెత్తి మీద ఉంగరం పోసుకున్నట్ల కంటే నలుసులేక, కాలు కింద పరిలేక, అగ్గిలాక, మండలాక. కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మేజిస్ట్రేట్ గారి దృష్టికి రైతులు తీసుకపోతే సార్ ఏమంటాడంట, తర్వాత మీకు ప్రభుత్వ పరంగా ఏదో ఒకటి మీకు లోన్ ఇస్తామనేటటువంటి, మీకు తర్వాత శాంక్షన్ చేస్తామని చెప్తాంట. తీవ్రమైనటువంటి అన్యాయం. కాబట్టి రైతుల పట్టభూములు వద్దే ఆ పట్టభూములకు ఎంఆర్ఓకు మీరు మాట్లాడి తహసీల్దార్ గారు నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ కాంట్రాక్టర్లు పంపించి అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజలకు రైతులకు ఇబ్బంది చేస్తే ఎర్రజెండా ఊకుంటుంది. ఎర్రజెండాకు ఒక చరిత్ర ఉంది, మీకు తెలుసు. 10 లక్షల భూమి గతం లోపల పంచిన తెలంగాణ సాయుధ పోరాటంలో 10 లక్షల భూమి పంచిన చరిత్ర సిపిఎం పార్టీ ఎర్రజెండాకు ఉంది.
కాబట్టి ఖబర్దార్ ఎర్ర జెండాతో పెట్టుకుంటే మీరు ఎవరు కూడా ఉండలేరు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా ఎవరైనా కూడా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా, అభ్యుదయవాద వ్యక్తులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, అలాగే ఇక్కడ ఇంటెలిజెన్స్ కానీ, ఎస్పీ కానీ, ఇక్కడ ఎస్ఐలు, కానిస్టేబుల్లు, ఏఎస్ఐ గారు అందరికీ పేరు పేరున సిఐటి వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీ వెంకటయ్య గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల కార్యాలయం ముందు ఉపాధి హామీ సమస్యలు పరిష్కరించాలని, భూ సమస్యలు, నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాము. అందులో భాగంగానే నేడు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఇక్కడ వచ్చినటువంటి ఉపాధి కూలీలు కానీ, అటనే తాండూరు బైపాస్ రోడ్డు నిర్వాసితులు కానీ, అదే రకంగా కొడంగల్ నుంచి వచ్చినటువంటి రైతులు కానీ అందరూ కూడా ఈరోజు వాళ్ళ బాధలు, వాళ్ళ సమస్యలు ఈ ప్రభుత్వం పరిష్కరించలేదు. అనేక సంవత్సరాలుగా మేము ఈరోజు చెప్పులు అరిగే విధంగా ఈరోజు తిరుగుతున్న గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆ రకంగానే వివరించింది. ఈరోజు మన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పుడు ఇది ప్రజాపాలన, ప్రజలంతా కూడా ఈరోజు మా వాళ్ళు ఏ సమస్య వచ్చినా మేము వెంటనే పరిష్కరిస్తామనే గొప్ప గొప్ప హామీలు ఇచ్చి ఆయన కూడా గత ప్రభుత్వం మాదిరిగానే ఇవాళ పరిపాలన ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు గమనించాలి, గత పాలకులు ఏ రకమైనటువంటి నియంతృత్వ ఏదైతే పోకడలు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైతే వారి మీద వ్యతిరేకతతో ఈరోజు నీవన్ను వస్తే ఈరోజు ఎంతో కొంత మేలు చేస్తామని ప్రజలు కొంత భ్రమలో పడి అదే రకంగా నువ్వు చెప్పిన మాటలు నమ్మి ఈరోజు నీకు ఓటేస్తే గత పాలకులు ఏ రకంగా పరిపాలిస్తుండ్రో నీవు కూడా అంతకన్నా ఎక్కువగా ఇలా దుర్మార్గంగా పాలిస్తున్నావని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నీ యొక్క విధానాలు మార్చుకోకపోతే గత పాలకులు ఏ రకంగా ఫామ్ హౌస్ ఉన్నారో నీకు ఆ ఫామ్ హౌస్ కూడా లేదు, నేను బంగాళాఖాతంలో కలుపుతామని ఈ సందర్భంగా ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఈరోజు అదే రకంగా ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కానీ, వికారాబాద్ జిల్లాలో కానీ ఈరోజు దాదాపు 2 లక్షల మంది ఈరోజు ఉపాధి పని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వారికి అలా సరైన టైంలో వేతనాలు రావడం లేదు. ఆ వేతనాలు కూడా ఈరోజు 2 నెలలకు 3 నెలలకు ఇస్తుండ్రు. ఆ వేతనాలు కూడా ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా 600 రూపాయలు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని అనేక సార్లు డిమాండ్ చేస్తున్నాము. గత పక్కన ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో అక్కడ సిపిఎం పార్టీ అధికారంలో గత 10 సంవత్సరాలుగా పరిపాలన చేస్తుంది. అక్కడ ఉపాధి హామీ చట్టానికి ఎవరైతే ఉపాధి కూలీలు పోతున్నారో వాళ్లకు 600 రూపాయలు ఇస్తుంది. కానీ మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, మిగతా రాష్ట్రాల్లో ఈరోజు 307 రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా ఒకవైపు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగినాయి. ఆ వచ్చే 100-150 రూపాయలు ఈరోజు సక్రమంగా రావడం లేదు. పని ప్రదేశంలో టెంట్లు లేవు, మెడికల్ కిట్లు లేవు, అదే రకంగా సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా ఉపాధి పనికి పోతే అక్కడ ఎవరైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి కాంపన్సేషన్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. అందుకొరకే ఉపాధి హామీ పని ప్రదేశంలో ఎవరైనా ఉపాధి కూలి చనిపోతే వాళ్ళకి 10 లక్షల ఎక్స్గ్రేస్ ఇవ్వాలని ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. దాంతోపాటు ఇలా వాచర్స్ కానీ ఇంకా అనేక మంది ఈరోజు ఉపాధి హామీలో పనిచేస్తున్నారు. వాళ్ళంతా కూడా గుర్తించాలి. అదే రకంగా ఈరోజు తెలంగాణలో మొత్తం కూడా ఉపాధి హామీ కూలీలకు సంబంధించి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ యొక్క సమస్యలు పరిష్కరించకపోతే ఈ కలెక్టరేట్లు కాదు, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదే రకంగా ఈ రోజు బీజేపీ ప్రభుత్వము ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా బడ్జెట్లో నిధులు కోత విధించి గత సంవత్సరంలో 92 కోట్లు చేస్తే ఈ సంవత్సరం 86 కోట్లకు తగ్గించింది. అంటే రాను ఈ భారతదేశంలో అన్ని చట్టాల కంటే అందరూ కూడా ఉపయోగించుకున్న చట్టం ఏదంటే అది ఉపాధి హామీ చట్టం. కాబట్టి ఉపాధి హామీ చట్టంలో కనీసం గ్రామాలలో 3 పూటల తిండి తింటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మోడీ ప్రభుత్వము ఈ పేదలంతా కూడా ఉపాధి హామీ చట్టాన్ని ఉపయోగించుకొని 3 పూటల తిండి తింటున్నారు. వాళ్ళు తినకుండా ఈ రోజు వాళ్ళ నోటి కాడి బుక్కను ఈ మోడీ ప్రభుత్వం లాక్కుంటున్నదని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఖబర్దార్ మోడీ ఈ రోజు ఇవాళ మతోన్మాదం పేరుతోని ఈ రోజు దేశంలో చిచ్చు పెట్టి అభివృద్ధి లేకుండా, అభివృద్ధి పైన చర్చించకుండా, అదే రకంగా సమస్యలపైన చర్చించకుండా శుభకార్యం ఉందని ఆహ్వానించడానికి వెళ్లిన ఓ వ్యక్తిపై కొందరు దాడికి పాల్పడ్డారు. బషీరాబాద్ మండలం పర్వతిపల్లికి చెందిన గొటిగ బీరప్ప నీలపల్లిలో తన బంధువు శివప్పకు శుభకార్యం ఉందని తెలపడానికి వెళ్లిన ఆయనపై నీలపల్లి గ్రామానికి చెందిన రాములు, ఆయన భార్య, కొడుకులు శివకుమార్, మురుగేష్ దాడికి పాల్పడినట్లు బీరప్ప కుటుంబ సభ్యులు ఆరోపించారు. గతంలో వీరి మధ్య భూ సమస్య ఉన్నట్లు, అందుకే పాత కక్షలను దృష్టిలో ఉంచుకొని దాడికి పాల్పడినట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా గాయాల పాలైన బీరప్పను తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించారు.
ఆయన పేరు బీరప్ప, పర్వతపల్లి మాది. నీలపల్లికి శివపల్లి ఆయనకు దావత్ చెప్పడానికి పోతే గొడ్డలు తీసుకొని నరికిండ్రు, రాళ్ళతోటి కట్టెలతోటి కొట్టిండ్రు. రాముల భార్య, వాళ్ళ 2 కొడుకులు శివకుమార్, మురుగేష్, నలుగురు కలిసి కొట్టిండ్రు. రాళ్ళతోటి గొడ్డలతోటి నరికిండ్రు. భూమి కక్షల నుంచి పాత కక్షలు పట్టుకొని మా పాలెల్లో నరికిండ్రు. అయితే పర్వతపల్లి నుంచి నేను దావత్ చెప్పడానికి పోయినా. మైలవారి నుంచి వస్తుంటే మా మామ దగ్గర, మా చెప్ప దగ్గర నేను 50 కూడా తీసుకొచ్చిన. వస్తుంటే ఇక వాళ్ళు చుట్టాలకు చెప్పిన వాళ్ళు కూడా పోయినా. మా దగ్గర మా పాలెళ్ళు ఉన్నారు అన్నట్లు. అక్కడ ఉంటే వాళ్ళు ఏం చేసిండ్రంటే ఇక చెప్పి చుట్టాలకి ఎంటకు మలుతుంటే చిన్న సినుకు వస్తుంది. ఇక మంది లేరని చెప్పేసి నన్ను ఎంట బాగా వాడి టెర్మినల్ వాడి పట్టుకున్నారు. ఇక రాములమ్మ, మురుగేశు, శివ, ఇవాళ బామ్మడిది తమ్మప్ప పెండ్లం కూడా పట్టుకున్నారు. వీళ్ళు 4 కొట్టిండ్రు. ఇక వాళ్ళు నలుగురు కొట్టిండ్రు. 4 కొడుతున్న వాళ్ళ మామ కూడా ఉన్నాడు. విడిపించిన వాళ్ళు చేశారు మొత్తం ఏంటాడా నేను దెంకొచ్చి కొట్ట తప్పించుకొని ఇక నిన్నే చేశాను. పోలీస్ కంప్లైంట్ సేమ్ నాకు రాత్రికి సారాకి వచ్చింది కానీ చేసి తెలియదు. నేనైతే మొత్తం నాకు అసలు ఏం తెలియదు. అనిచ్చి ఇక్కడ వేసుకొచ్చింది కూడా నాకు తెలియదు. రైతులకు 50% సబ్సిడీతో జినుము, జిలుగు బ్యాగులను అందించనున్నట్లు యాలాల పిఎస్సిఐ చైర్మన్ సురేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం 40 క్వింటాల జనుము, జిలుగు బ్యాగులు రైతులకు అందుబాటులో ఉన్నాయని, వాటిని 50% ధరకే కొని రైతులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. సబ్సిడీ పోను 2138 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. మరి రైతులు ఈ యొక్క జీలుగా తీసుకెళ్ళి మరి పొలంలో వేసుకున్నట్లయితే అధిక దిగుబడి వస్తుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి యొక్క రైతులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఈ జీలుగా వేస్తే మనము ఎలాంటి ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ కూడా ఎక్కువ వాడాల్సిన అవసరం ఉండదు. భూమిలో మరి ఈ యొక్క బలాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఈ యొక్క రానున్న రోజుల్లో ఈ రోజుకి అయిపోదు. ఇది అయిపోయిన తర్వాత కూడా ముందు కూడా మీకు ఇంకా తెప్పించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. కావున ఈరోజు వచ్చిన వారు తీసుకొని మళ్ళీ ఇప్పుడే మేము అధికారులతో మాట్లాడి ఇంకా ఎక్కువ మొత్తంలో మన యాలాల మండలం, ఎందుకంటే వ్యవసాయం అందుట్లో వరిపైనే ఆధారపడిన మండలం కాబట్టి పెద్ద మొత్తంలో తీసుకొచ్చి రైతులందరికీ ఎల్లవెల్లా మేము అందరం అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.